పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనములు 15 నుంచి. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పాను. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కా 6వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆదివారపు పఠనాలు అన్నీ కూడా ఆశ లేకుండా మేము యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం తరువాత అనాథలమై పోయాము, మాకంటూ ఒక బలమైనటువంటి దేవుడు మాకు లేడు, ఆయన ఉన్నప్పుడు మా జీవితాలలో సుఖమయం, గుడ్డివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగారు, ఎందరో దబ్బర దేవతల ఆరాధన నుంచి నిజ దేవుని ఆరాధికులు అయిపోయారు. నిజమైనటువంటి దేవుడు అంటే ఎవరో మాకు అర్థమైపోయింది. కానీ ఈ మరణం తరువాత కొంతమంది ఆయన పునరుత్థానమయ్యాడని అంటున్నారు, మరికొందరు ఆయన పునరుత్థానం కాలేదని అంటున్నారు. శిష్యులు ఎక్కడ పడితే అక్కడ వారు చెల్లాచెదురై అయిపోయారు. మేము ఏ విధంగా ఇంకా క్రీస్తును అనుసరించుటకు, క్రీస్తును మేము మరలా విశ్వసించుటకు, నమ్ముటకు, ఆయన మార్గంలో నడుచుటకు, ఆయన మాకు బోధించినటువంటి ఆ బోధనను మేము ఏ విధంగా అనుసరణలో ఉంచాలి అని అపనమ్మకముతో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నీకు నాకు మనందరికీ కూడా అభయం ఇచ్చేటటువంటి, మనందరికీ కూడా ఒక ఉత్తేజము, ఉజ్జీవమును ఇచ్చేటటువంటి పలుకులతో ఆయన మనతో మాట్లాడబోతున్నాడు ఈ యొక్క పఠనాల ద్వారా. అందుకే ఆయన మన అందరికీ కూడా మొట్టమొదటిగా ఒక ఆదరణకర్తను మనందరికీ కూడా ఇస్తాడని ఆయన మనందరికీ కూడా అభయ సజీవ వాక్కును అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆజ్ఞలను పాటించువాడు తన తండ్రి చేత ప్రేమింపబడతాడు అని చెప్పేసి ఆయన సజీవ అభయ సత్య వాక్కును మనందరికీ కూడా ఈ పఠనాల ద్వారా తెలియచేస్తున్నాడు. అదేవిధంగా ఆయన నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను అని చెప్పేసి ప్రభుల వారు ఈ 3 వచనముల ద్వారా, ఈ 3 పలుకుల ద్వారా మనందరికీ కూడా ఒక ఉజ్జీవమైనటువంటి సజీవ అభయ సత్య వాక్కును మనందరికీ కూడా ఆయన మనపై కుమ్మరిస్తున్నాడు ఈ ఆదివారం రోజున. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే ఎందుకు ఆయన మనకు మనందరికీ కూడా ఆదరణకర్తను ఇస్తున్నాడు అంటే, ఆ ఆదరణకర్త మనకు అన్ని విషయాలలో తోడుగా ఉండుటకు, న్యాయస్థానంలో మనందరి కొరకు ఆయన సాక్షిగా నిలబడుటకు ఆయన మనకు ఆదరణకర్తను అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా మనము బాధలలో, కష్టాలలో, కష్ట పరిస్థితుల్లో మనకు విశ్వాసం కోల్పోయి, సహనాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, అన్నిటిని కోల్పోయినప్పుడు ఈ ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని ముందుకు నడిపించుటకు ఈ ఆదరణకర్తను మనందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా నిరాశ నిస్పృహలో ఉన్న వారందరికీ కూడా ఒక ఆశ ఈ
ఆదరణకర్త ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మనం ఎప్పుడైనా అవసరంలో ఉంటే, ఎప్పుడైనా మనము క్లిష్ట పరిస్థితులలో ఇంకా మన జీవితం అయిపోయింది, యేసు ప్రభుల వారు లేరు అని మనం ఎప్పుడైతే వాపోయి జీవిస్తూ ఉంటామో, అటువంటి పరిస్థితులలో ఈ ఆదరణకర్త మనందరికీ కూడా అతి చేరువలో ఉంటారు. ఈ ఆదరణకర్తే సజీవమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, విడిచిపెట్టరు కూడా ప్రియులారా. దీనిని మనము గమనించాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనందరికీ కూడా తేటతెల్లం చేస్తుంది. మనలను బాగుపరచుటకు, మన కుటుంబాలను బాగుపరచుటకు, మన భక్తిని మంచిగా ఉంచుటకు, మన విశ్వాసాన్ని మంచిగా ఉంచుటకు, మన అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి సజీవ సత్యాన్ని అనుగ్రహించుటకు ఒక ఆదరణకర్త మనందరికీ కూడా అవసరం. ఎందుకంటే భక్తిహీనంగా ఉన్నప్పుడు భక్తి పౌరులుగా నిలుపుటకు ఈ ఆదరణకర్త మనకెంతగానో మనకెంతగానో ఆదరణగా ఉంటారు. ఆదిమ క్రైస్తవ అందరిని కూడా నడిపించిన వారు ఈ ఆదరణకర్త. ఎంతోమంది భక్తిలో కూలిపోయి, కుమిలిపోయి, కృషించిపోయి ఉన్న వారందరికీ కూడా నేను ఉన్నాను, ఆయన చనిపోలేదు, ఆయన పునరుత్థానమయ్యాడు, మేమందరం కూడా ఒకటే 3 in 1 అని చెప్పేసి త్రిత్వంలో ఈ యొక్క మూడవ వ్యక్తి అయినటువంటి ఆదరణకర్త మన అందరి కోసము ఆయన ఈ నేటికి కూడా మన తల్లి శ్రీ సభలో ఆయన క్రియలు ఎన్నో జరుగుతున్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా యోహాను సువార్త 14:21 చదువుకుంటే, నా ఆజ్ఞలను పాటించువాడే నన్ను ప్రేమించువాడు అని చెప్పేసి ఆయన మనందరికీ కూడా తేటతెల్లం చేస్తున్నారు. ప్రియులారా గమనించండి, మనము ఇతరులను ఎప్పుడైతే ప్రేమించమో, మనము ఎప్పుడైతే ఇతరులకు ఒక సహకారిగా నిలవబడమో, మనము దేవుని ప్రేమించినట్లు కాదు. నీవు ఇతరులకు అపకారం చేసిన దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం. నువ్వు ఇతరులను ప్రేమించక, ఇతరులకు నువ్వు ఒక సహాయకారిగా, సహాయ నిధిగా నువ్వు ఉండక, నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు ప్రేమించినట్లు కాదు. నువ్వు ఇతరులకు చెడు చేస్తూ, ఇతరులపై నువ్వు నిందలు మోపుతూ, ఇతరులకై నీవు దూషణను కనపరుస్తూ, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుతూ, ఇతరుల యొక్క ప్రేమను నువ్వు నెగటివ్గా తీసుకుంటూ, వారిని క్లిష్టపరుస్తూ, వారి జీవితాలలో ఒక నువ్వు విషపురుగుగా మారుతూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే దేవుడు ఒప్పుకుంటాడా? లేదు ప్రియులారా. నువ్వు అవినీతిగా జీవిస్తూ, అవినీతిగా నువ్వు ఇతరులను మారుస్తూ, ఇతరులను నీవు నీ యొక్క చేష్టల క్రియల ద్వారా ఒక భారముగా ఉంటూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఇదే సత్యమా? అందుకే ఆయన ఆజ్ఞను పాటించువాడు ఆయనను ప్రేమించువాడు. ఎవరు ఆయనను ప్రేమించువారు? ఎప్పుడైతే ఆజ్ఞలను పాటిస్తాడో, ఎప్పుడైతే ఇతరులకు దేవుని వలె ఒక ఆదరణగా ఉంటారో, ఎప్పుడైతే ఇతరులకు అపకారం చేయకుండా ఉపకారం చేస్తారో, ఎప్పుడైతే ఇతరులలో దేవుని చూస్తారో, వారందరూ కూడా దేవుని ప్రేమించేవారు. అంతేగాని ఇతరులు మనం ద్వేషిస్తూ కష్టపరుస్తూ నరక వేదనకు వారిని గురి చేస్తూ చేయరానటువంటి అన్నిటిని కూడా చేస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను ప్రేమించుట లేదు. నన్ను ప్రేమించు వారు ఏ విధంగా ఉంటారంటే నా ఆజ్ఞలను పాటిస్తారు. నా ఆజ్ఞలను పాటించు వారు ఏ విధంగా ఉంటారంటే నా తండ్రి ప్రేమించుట లేదు. నన్ను ప్రేమించు వారు ఏ విధంగా ఉంటారంటే నా ఆజ్ఞలను పాటిస్తారు. నా ఆజ్ఞలను పాటించు వారు ఏ విధంగా ఉంటారంటే నా తండ్రి చేత ప్రేమింపబడతారు. మరి నీ జీవితం, నా జీవితం, మన జీవితం ఏ విధంగా ఉందో నీవు ఆత్మ పరిశీలన గావించుకో. నీవు దేవుని ఆజ్ఞను ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెబుతూ దేవుని ప్రేమిస్తున్నావా? లేకపోతే నా ద్వారా, నా జీవనం ద్వారా, నా యొక్క పిలుపు ద్వారా ఇతరులకు ఏమాత్రం కూడా భంగం కల్పించుకోకుండా నేను ముందుకు సాగిపోతున్నాను అని చెప్పేసి నిజమైన క్రైస్తవునిగా నిన్ను నీవు అమలుచుకుంటున్నావా? నీవు ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త
5వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే, ప్రజలు మీరు సత్కారం చూచి పరలోకమందున మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశనుండు. అన్యుల యందు మీ క్రియల యందు మీ ఇతర అన్నిటి యందు దేవుడు ఇతరులకు తెలియచేయబడాలి. అర్థమవుతుందండి? మన ద్వారా, మన జీవన విధానం ద్వారా ఆయన ఇతరులకు తెలియజేయబడాలి. మన యొక్క పరిస్థితుల ద్వారా ఆయన ఇతరులలో కనబడాలి. మన జీవన విధానం ద్వారా ఆయన ప్రకాశవంతంగా అన్ని జనుల ముందు నిలవాలి. నేటి సమాజపు క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారండి? మనము మన జీవితం ద్వారా, క్రైస్తవ విధానాల ద్వారా, క్రైస్తవ నియమాల ద్వారా ఒక వ్యక్తికైనా మనము క్రీస్తును ప్రకాశవంతంగా కనపరుస్తున్నామా? నేటికి ఒకరైనా పర్వాలేదురా, పలానా క్రైస్తవుడు, పలానా క్రైస్తవురాలు, ఆమెను చూస్తే క్రీస్తుని చూసినట్టు ఉంటుందయ్యా. ఆమె యొక్క నడవడికను బట్టి, ఆయన యొక్క నడవడికను బట్టి, వారు జీవించే జీవన విధానమును బట్టి నిజమైన క్రీస్తుని నేను కూడా అనుసరించాలి అనేటువంటి భావనను నీవు ఇతరులలో కనపరుస్తున్నావా? అందుకే ఏమంటున్నానండి, మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. నీవు ఆ పని చేస్తున్నావా? ఒకరైనా నీ ద్వారా మారుతున్నారా? ఒకరైనా క్రీస్తును నీ జీవన విధానం ద్వారా తెలుసుకుంటున్నారా? ఎందుకండి, మనల్ని చూస్తే 10 మంది విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన జీవితాన్ని బట్టి కొంతమంది ఆశ మీద అసలు పోగొట్టుకోకూడదు. మన జీవితాలన్నీ కూడా ఏ విధంగా పలానా వాడు, పలానా కుటుంబం, పలానా పలానా విచారణ, పలానా ఈ విధంగా ఉంటారా క్రైస్తవులు అంటే అని చెప్పేసి ఒక ఉదాహరణమైనటువంటి జీవితాన్ని కనపరుస్తూ మనందరం కూడా క్రీస్తును పునరుత్థాన ప్రజ్వరిల్లుతున్నటువంటి ఆ మహోన్నత వెలుగును ఇతరుల్లో మనందరం కూడా కనపరచాలి. ఇతరుల్లో కూడా మనందరం కూడా వాటిని అందచేయాలంటే ముందుగా మనందరం క్రీస్తు వలె జీవించాలి. ఆయన ప్రేమను మనందరం కూడా ఇతరులకు అందచేయాలి. ఏ విధంగా? ఆదరణకర్త సహకారం లేనిది, ఆ త్రిత్వం యొక్క సహకారం లేనిది మనం ఏమీ కూడా చేయలేము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటే అక్కడ మనందరం కూడా చూడవచ్చు. యేసు ప్రభువుల వారు అంటున్నారు, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను అని చెప్పేసి. ఆయన మనలను ఎప్పుడు కూడా అనాథలుగా విడిచిపెట్టాడండి. నీవు విడిచిపెడతావు, ఆయన విడిచిపెట్టాడు. నీ పరిస్థితుల ద్వారా నువ్వేమంటావంటే, నా జీవితంలో దేవుడు లేడు, నా కుటుంబంలో దేవుడు లేదు, నా కుటుంబాన్ని, నన్ను, నా పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడు, నన్ను అనాథులుగా చేశాడు, నాకంటూ ఒక జీవితం మీద ఆశ లేదు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వచనాలు తెలుపుతున్నాయి. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను అని చెప్పేసి. నీలాగా, నాలాగా, మనలాగా ఆయన మనలను అక్కడికక్కడే వదిలేసి వెళ్ళేటటువంటి దేవుడు కాదు. మనలను చేయి విడిచిపెట్టి ఇంకా మీ జీవితం మీరు జీవించండి, ఏ చావైనా మీరు చావండి అని పలికి మనలను అద్యంతరంగా మధ్యన వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను. ఆయన విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా మనలను. అందుకే ఆయనపై మనందరం కూడా విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉండాలి. ఆదరణకర్తను మనకిస్తున్నాడు. ఆదరణకర్త మనకిచ్చి, నేను మీతోనే ఉన్నాను, మీతోనే ఉంటాను, ప్రతి విషయంలో నేను మీకు తోడే ఉంటాను అని చెప్పేసి అత్రిత్వ రూపంలో మనందరికీ కూడా అతి చేరువలో ఉన్నారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ప్రియులారా, ఎవరెవరైతే మేము అనాథలమైపోయాము, మా కుటుంబము, మేము, మా ఆలోచనలు మిగతా అన్నీ కూడా అనాథల పాలైపోయాయి అని అనుకుంటున్న వారు అందరికీ కూడా వచనం తెలుపుతున్నాయి, ఆయన మనలను అనాథలుగా విడిచిపెట్టలేదు కూడా అని చెప్పేసి. అదేవిధంగా
అపోస్తుల కార్యములు 8:8 చదువుకుంటే, అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. ఎందుకు సంతోషించారు వాళ్ళు? ఎందుకు సంతోషించారు అంటే, పునరుత్థాన క్రీస్తును వారు విశ్వసించలేదు. యేసు ప్రభుల వారంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆయన మరణించారు, ఆయన లేడు అని ఎవరెవరైతే అబద్ధికులు పలుకున్నారో ఆ అబద్ధికుల మాటలు అన్నిటిని కూడా క్లోజ్ చేసేసి ఇక్కడ ఫిలిప్పు మిగతా అపోస్తులు అందరూ కూడా స్వస్థతలను చేస్తున్నారు, వాక్యను బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నారు, మిగతా అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల్లో బలహీనపడినటువంటి ఆ సంతోషం మల బలముగా మారిపోయింది. మాకంటూ క్రీస్తు ఉన్నాడు, మమ్మలను ఆదరించుటకు, మమ్మల్ని ప్రేమించుటకు, మమ్మల్ని చూచుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమై ఉన్నారు అని చెప్పేసి వారి జీవితాల్లో మళ్ళీ వెలుగు ప్రసాదించింది. మళ్ళీ పునరుత్థాన క్రీస్తు వారి జీవితాలలో ఈ సంతోషంతో మళ్ళీ ఈ అపోస్తుల ద్వారా, ఈ బోధకుల ద్వారా మళ్ళీ ప్రజ్వలింపబడ్డాడు. అందుకే ఆ సమరయ ప్రాంతాల అన్నిటిలో కూడా సంతోషం ఎక్కువైపోయింది. సంతోషం ఎక్కువైపోయి మాకంటూ దేవుడు ఉన్నాడని చెప్పేసి ఎంతోమంది అన్య జనులు కూడా మారిపోయారు. ఎంతోమంది ప్రజలు కూడా యేసు ప్రభుల వారు పునరుత్థానమైనటువంటి నిజ దేవుడు అని చెప్పేసి వారి యొక్క విశ్వాసాన్ని ఈ సంతోషం ద్వారా వారందరూ కూడా ఇతరులకు తెలియచేశారు. ప్రియులారా, అదేవిధంగా చివరిగా ఇంకా మనందరం కూడా 1 పేతురు 3:18 చదువుకుంటే, మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. ఆయన క్రీస్తు అని ప్రతిష్ఠించుకో. ఆయన పునరుత్థానము అయ్యాడని చెప్పేసి ప్రతిష్ఠించుకో. ఆయన సజీవ నిత్య దేవుడు అని చెప్పేసి నువ్వు ప్రతిష్ఠించుకో. ఆయన ద్వారానే మనందరికీ కూడా కృప, హేరాలను బట్టి దీవెనలు, మనం కూడా మరణించిన తర్వాత మనకు కూడా పునరుత్థానం ఏ విధంగా లభిస్తున్నది అంటే ఆయన క్రీస్తు అని నీ జీవితంలో ప్రతిష్ఠించుకో. ఇప్పటికైనా నీవు మారి యేసు క్రీస్తు ప్రభుల వారు లేచారు. ఆయన లేచి ఎంతోమందికి కనపడ్డాడు. కనపడినటువంటి ఆ క్రీస్తు ఎంతో మందిలో ఆ యొక్క ఉద్యమను తెలియచేశారు అని చెప్పేసి ఆ క్రీస్తు పునరుత్థాన మహిమో పేతమును నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ ఊరిలో ఉంచుకో. ఆ క్రీస్తును నువ్వు ప్రతిష్ఠించుకో అని చెప్పేసి ఈనాడు ఈ పఠనం ద్వారా, ఈ పఠనాల ద్వారా మనందరికీ కూడా తేట తెల్లమైపోతుంది. ఆయన మరణించి లేచాడు. ఆయన మరణించి లేచి మనందరికీ కూడా ఒక ఆదరణకర్తను మనందరికీ కూడా అనుగ్రహించాడు. ఆ ఆదరణకర్త ద్వారా మనందరం కూడా ఏం చేయాలంటే ఇతరులకు ఆ యొక్క పునరుత్థాన క్రీస్తును అందచేయాలి, ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించి క్రీస్తును ఇతరులను చూసి మన యొక్క జీవితాలను ఆత్మీయకంలో ఇంకా ఉంచుకోవాలి అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఆయన అంటున్నారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను కూడా. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకొని సంతసిల్లుడి అని చెప్పేసి 1 పట్టణము, 2వ పట్టణం, సువిశేష పట్టణాలు అన్నీ కూడా మనందరికీ కూడా ఒక సంతోషదాయకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క వచనాల ద్వారా క్రీస్తును మనలో ఉంచుకొనుటకు, మనందరిలో కూడా ప్రతిష్ఠించుకొనుటకు, మన భక్తిని ప్రజ్వలింప చేసుకొనుటకు, మన విశ్వాసాన్ని పెంచుకొనుటకు ఈనాడు ఈ 3 పట్టణాల ద్వారా తల్లి శ్రీ సభ మనందరికీ కూడా ఒక పాఠమును అనుగ్రహిస్తుంది. మనందరికీ కూడా పునరుత్థాన క్రీస్తు మనతోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. ప్రజలారా, ఎవరెవరైతే విశ్వసించటం లేదో, ఎవరెవరైతే ఆయనపై నమ్మకం పెట్టడం లేదో వారి అందరూ కూడా నేడే తెలుసుకోనండి. పునరుత్థాన క్రీస్తు మనకై ఆయన ఈ లోకంకి వచ్చాడు, జీవించాడు, మరణించాడు, మళ్ళీ మన కోసమే తిరిగి లేచాడు, మనతోనే ఉంటాడు. మనం అనాథలము కాదు, మనం ఎప్పటికీ కూడా అనాథలము కాము కూడా అని చెప్పేసి ఈ 3 పట్టణాలు మనందరికీ కూడా ఒక ఆత్మీయ దాహమును తీర్చేసి ఆత్మీయ ఆ యొక్క కవచమును మనందరిపై కప్పుచు తెలుపుతున్నాయి. మనందరం కూడా సంతసించాలి అని చెప్పేసి, మనందరం కూడా క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పేసి, కావున ఈ పాస్కా 6వ ఆదివారం నాడు మనందరం కూడా ఆదరణకర్తకై ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తూ, అదేవిధంగా మనందరం కూడా నిజమైనటువంటి దేవుని బిడ్డలం అని చెప్పేసి మనము ఈ ఆదివారంపు ఆ దేవుల పూజలో మనసారా హృదయపూర్వకంగా
ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మనం దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.